కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులను సస్పెండ్ చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 9న కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్కు ఓ విద్యార్థిని నుంచి మెయిల్ వచ్చిందని, నలుగురు వేధిస్తున్నారని 50 మంది విద్యార్థినీలు ఫిర్యాదు చేశారని చెప్పారు. కళాశాలలో గతంలో ఇలాంటివి జరిగాయా అనే కోణంలో విచారించామని వెల్లడించారు. వేధింపులపై మెయిల్ పంపిన విద్యార్థినిని అభినందిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. We wanted to reassure all the girl students in not just Rangaraya కానీ any other schools లో కానీ ఎనీథింగ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు దయచేసి ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్ మీరు పేర్లు అవన్నీ లేకపోయినా కూడా ఒక అనానమస్ లెటర్ అయినా కూడా పంపించినా కూడా వీ విల్ డూ దట్ డ్యూ ఎంక్వైరీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. లేదు ఇబ్బంది అంటే ఎనీ టైమ్ ఫ్రమ్ 1 o'clock to 2 o'clock కలెక్టరేట్ ఈజ్ ఓపెన్. ఎనీవన్ కెన్ వాక్ ఇన్, యూ కెన్ టాక్ ఎనీథింగ్, యూ కెన్ సే ఎనీథింగ్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ మీ పేరు అవన్నీ బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మాది. సో దయచేసి ప్లీజ్ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ దెన్ ప్లీజ్ కంప్లైంట్ సో దట్ వీ విల్ బీ ప్రొటెక్టింగ్ యూ అండ్ యువర్ జూనియర్ బ్యాచెస్ ఆల్సో. వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, అంటే వర్క్ ప్లేసెస్ ఆల్సో ఆర్ కాలేజెస్ ఎస్పెషల్లీ ఇట్స్ అబౌట్ నాట్ జస్ట్ దెమ్, ఇట్ ఈస్ అబౌట్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో. సో ప్లీజ్ బీ rest assured that we will do whatever is required to stop those men who are attempting this. Of course, frivolous complaints ivanni vachinappudu careful ga chestam, and this time I should commend Rangaraya Medical College team also. Quickly 2 days lo with the full due inquiry they could conclude it, and as per law criminal case already file chesam kabatti we'll go as per the process. నేను డాక్టర్ శ్రీవాణి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఆర్ఎంసీ కాకినాడ. నేను ఇక్కడ 23rd జూన్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. అంతకుముందు నేను ఎస్ఎంసి విజయవాడలో వర్క్ చేస్తున్నాను. ఆన్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పరిస్థితి బాగానే ఉందండి, అంతా ఎస్ఎంసి విజయవాడలాగే ఉండింది. అంటిల్ 8th జూలై నాడు నా దగ్గర కొంతమంది లేడీస్ స్టూడెంట్స్ వొకేషనల్ ఎంఎల్టీ పిల్లలు వచ్చి ఇలా కళ్యాణ్ చక్రవర్తి అనే ఎల్ఏతో మాకు ఇబ్బందికరంగా ఉంది. అతను ఏదైనా మాట్లాడాలంటే భుజాల మీద చెయ్యి వేసి తట్టి చెప్తున్నాడు. అది మాకు ఇబ్బందికరంగా ఉంది అనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. నేను వాళ్ళకి ధైర్యం చెప్పి నేను కళ్యాణ్ చక్రవర్తి అనే ఆయనకి వార్నింగ్ ఇస్తానని వాళ్ళకి చెప్పాను. సరే మేడం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను 9th జూలై మార్నింగ్ కళ్యాణ్ చక్రవర్తిని పిలిచి అతనికి వార్నింగ్ ఇవ్వడం